తీసుకుంటాం. ఇది ప్రజల సమస్య కాదా? కాదు సార్, ఇది ప్రజల సమస్య కాదా? ఇది వస్తుందని వాళ్ళకు ముందు ఒకవైపు ఏదైతుందో పంటల మార్పిడి అని చెప్పని పేర్కొంటూ ఇలా వరి ధాన్యాన్ని బదులుగా ఏదైతుందో మొక్కజొన్నే కానీ పప్పు దినుసులే కానీ నూనె గింజలు పండించాలని చెప్పని ప్రభుత్వం పేర్కొంటాయి. రైతాంగం ఏదైతుందో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మొదటి పంట ఖరీఫ్లో వరి పండించినట్టుగా రైతు రెండో పంట రబీకి వచ్చే వరకల్లా మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో. మొక్కజొన్న ప్రతి ఎకరానికి 40 క్వింటాలు వస్తాయి. 40 క్వింటాలు వస్తే ఆ 40 క్వింటాలకు ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము 25 క్వింటాలే కొట్టామని చెప్పి అంటుంది. మరి 25 క్వింటాలు కొంటే మీదే 15 క్వింటాలు ఎక్కడ పోవాలో చెప్పి అంటున్నాను. 15 క్వింటాలు ఇవాళ నువ్వు మద్దతు ధర 2400 ఉంటే బజార్ 1800 పోతుంది. ప్రతి క్వింటల్ మీద 600 రూపాయలు నష్టపోతుంది ఏం చెప్పి అంటున్నా. ఇట్లా 15 క్వింటాలు ఇంటూ 600 రూపాయలు నష్టపోతే ఏదైతుందో 6000 ఇంటూ 6,030 8,000 రూపాయలు 9,000 రూపాయలు నష్టపోతుంది అని చెప్పి అంటున్నాను. ఇప్పుడు రైతు భరోసా ఎట్లా ఇచ్చేది లేదు అన్నాడు కేసీఆర్ గారు. ఏదైతుందో సంవత్సరానికి పంటకు 5,000 చొప్పున 10,000 ఏదైతే రైతు బంధు కల్పిస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు చెప్తే నమ్ముతాడో నమ్మరో అని చెప్పండి వరంగల్ డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చి ఇలా వరితో పాటుగా ప్రతి పంటకు 500 రూపాయలు ప్రోత్సాహం బోనస్ ఇస్తా అని చెప్పానన్నారే. ఇప్పుడు ప్రతి పంట కాదుగా అసలు వరి కూడా బోనస్ లేకుండా అయిపోయిందని చెప్పంటున్నా. ఇక్కడ మొక్కజొన్న సేకరణ అనేది ప్రధానం. నాకు ఆశ్చర్యం, కొద్దిమంది నాయకులు ఇట్లా మాట్లాడతారు కదా అని చెప్పంటే పక్క రాష్ట్రాలలో సేకరిస్తున్నారా? నాకు ఆశ్చర్యమే. నిన్నగాక మొన్న 2 సంవత్సరాల క్రితం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏదైతుందో వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా రైతాంగానికి ఏ విధమైన ఇబ్బంది రాకూడదని చెప్పని రైతు పండించిన ప్రతి పంట అని చెప్పంటున్నా, వరి ధాన్యమే కానీ మొక్కజొన్నే కానీ పప్పు దినుసులే కానీ నూనె గింజలు ప్రతి పంట ఏదైతుందో వీళ్ళు మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు చేసే ఒక ఘనత మరి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దక్కుతుందని చెప్పంటున్నా. వీళ్ళ నాయకులు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అవుతుందా. నిన్నగాక మనం నువ్వు ఎక్కడున్నావో తెలియదు, ఇవాళ నువ్వు పార్టీ మారితే మారచ్చు కాక. కానీ ఏదైతుందో నిన్నగాక మన బీఆర్ఎస్ ప్రభుత్వ హై లోపల కేసీఆర్ గారు ఇదే మొక్కజొన్న అమ్మ వీళ్ళు వసంత గారు జడ్పీ చైర్పర్సన్ ఉన్ననాడు ఏదైతుందో ఇదే కేసీఆర్ గారు ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి ఏదైతుందో మొక్కజొన్న మద్దతు ధర పెట్టి కొనిపించిండు. ఇలా ప్రభుత్వ మారంగా విధానం మాయమైపోతుందా? ప్రభుత్వ మారంగా విధానం మాయమైపోతుందా? నువ్వు మాట్లాడి నోరా ఇంకేమన్నా? నువ్వు మనిషి మారుతావు కావచ్చు, కానీ వాస్తవాలు వక్రీకరణ ఎంతవరకు సమంజసమని చెప్పంటున్నాను నేను. ఇవాళ మొక్కజొన్న ఏదైతుందో రాయకల్ మార్కెట్లో జోకిన మొక్కజొన్న దాదాపు 20 క్వింటాల పైన వారం రోజులకి రైతు పడిగాపులు కాస్తుందని చెప్పంట. జోకి 20 రోజులు అవుతుందని చెప్పంటున్నాం. అలా మార్కెట్ సందర్శిస్తే ఇవాళ మార్కెట్ నిర్వాహకులు ఏదైతుందో రోజుకు 4 లారీలు పెట్టి షిఫ్ట్ చేస్తామని చెప్పాను. మేము అన్నాడే చెప్పినాం, ఆదివారం లోపు గట్ట తరలించుకున్నట్టు మండే నడికడ మేము రాస్తారోకో చేయాల్సి వస్తుందని చెప్పాను. అంటే వాళ్ళ నిర్లక్ష్యంతో వాళ్ళు విధి లేక రోడ్ ఎక్కే పరిస్థితి ఏర్పడదని చెప్పంట. ఇది ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇవాళ మొక్కజొన్నే కానీ వరి ధాన్యమే కానీ ఏదైనా కానీ కాలం నెత్తి మీదకి వచ్చిందే, వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు అని చెప్పంటూ నేను. రైతు మళ్ళీ పునాసకు తయారు సిద్ధం కావాలన్నా లేకపోతే ఉన్నే అమ్ముకోవడానికి మొత్తం కాలం గడపాలన్నా అర్థం కాని పరిస్థితి అని చెప్పంటూ నేను. వీళ్ళ వరి ధాన్యమే కానీ మొక్కజొన్న కానీ ఏ దినుసే కానీ చెప్పంటూ నేను. వీళ్ళు ఎస్ఐ గారు రెవెన్యూ అధికారులు ఏదైతుందో మరి వాళ్ళ బాధ్యతగా ఇవాళ రోజు 5 లారీలు పంపించి మొక్కజొన్న మొత్తం ఖాళీ చేపిస్తామని చెప్పాను అన్నారా. ఇవాళకి వెళ్ళి మళ్ళీ కాంటా తూకం ఆరంభం చేస్తామని చెప్పన్నారు. ఇవాళ 5 లారీలు వచ్చి మొక్కజొన్న తరలింపు ఆరంభం చేయబడాలి, కాంటా తిరిగి ఆరంభింప చేయబడాలి. లేని పక్షంలో ఇదే రైతాంగం వీళ్ళు ఎట్లా కడుపు కాల్చుకొని ఏది ఇస్తుందో మార్కెట్లో పడి ఉంటుండ్రు. అదే మక్కలు ఉడకబెట్టుకొని ఏది ఇస్తుందో కటక వండుకొని అన్నా కానీ తినే ఇది రోడ్డు మీద వంటారని చెప్పంటున్నారు. అదే మక్కలు గట్టక వండుకొని అన్నా కానీ ఇదే రోడ్డు మీద పడి ఉంటారని చెప్పంటాం. అంతకు మినా వేరే ఆలోచన ఆధారం మేము కనబడటం లేదని చెప్పంటున్నాం. దురదృష్టం నా జీవితం అయితే 4 దశాబ్దాలు గడుస్తుందే ఇటువంటి పరిస్థితి ఎన్నడూ గమనించలేదు. ఇలా దినదినం ఏదైతుందో పాలన మెరుగవుతుందని చెప్పి అనుకుంటాం, కానీ దినదినం పాలన దిగదుడిపి అవుతుంది. వీళ్ళ గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు.
కొంత సమస్య ఉన్నా కానీ దినం ఎన్నికల ముందులో కానీ ఏది ఇస్తుందో రోహిణి కార్తీ ఆరంభం నాటికి మొత్తం ధాన్యం కానీ మొక్కజొన్న కానీ వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కూడా ఏది ఇస్తుందో రైతు ముంగిట్లోకి వెళ్ళి అవి మన గోదాములు చేరిపోయినాయి. ఇలా మొదటిసారి చెప్పంటాం నేను ఇలా మొక్కజొన్న రైతు పడికాపులు గాయడము ఇంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవడం ఏదైతుందో గతంలో ఎప్పుడు లేదు చెప్పంటున్నాం. వరిధాన్య రైతు కూడా ఇటువంటి ఒక సమస్య ఎప్పుడు ఉత్పన్నం కాలేదని చెప్పంటున్నాం. ఇప్పటికైనా ఏదైతుందో ప్రభుత్వ అధికార యంత్రాంగం కళ్ళు తెరవాలి. ఇలా ఫ్రెండ్లీ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పంటారు. ప్రజాపాలన అంటే ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడమా? మాకు అర్థం కావడం లేదు. మీరే ప్రజాపాలన చెప్పంటారు. ప్రజాపాలన చెప్పంటే ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడమానే? ప్రజలను రోడ్డుకి ఈడ్చడమా ప్రజాపాలన చెప్పంటే? ఇలా రైతులకు రోడ్డు ఎక్కాలనేది ఏదైతే ఉందో వాళ్ళకి ఏమైనా అదొక వ్యాపకమా? ఇలా రైతు రోడ్డు ఎక్కుతున్నాడో విధి లేని పరిస్థితుల్లో రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుంది. రైతు రోడ్డు ఎక్కకుండా చూడడం బాధ్యత ప్రభుత్వం ఉంటాయి చెప్పంటున్నాం. ఏదైనా కానీ ఏదైతే ఉందో మరి రెవెన్యూ అధికారులు మరి చూడాలి. వాళ్ళ చెల్లం వచ్చినట్టు కనబడ్డది. వాళ్ళు ఇవాళ 5 లారీలు తీసుకొస్తామని చెప్పినారు. మొక్కజొన్న తూకం 6 చేస్తామని చెప్పినారు. లెటర్స్ మేమైతే దానికి వాళ్ళపై విశ్వాసంతో ఏదైతే ఉందో రైతులందరూ కూడా కొంత ఓపికతో ఏదైతుందో ఈ నిరసన కార్యక్రమాన్ని ముఖ్యం చేయడం జరిగింది. కానీ ఇదేదైతుందో ఇవాళ 5 లారీలు వచ్చి ఇవాళ మొక్కజొన్న తరలింపు ఆరంభం చేయడం, ప్రతిరోజు 5 లారీలు రావటం, అట్లా ఏదైతున్నదో మొక్కజొన్న తిరిగి తూరుకం ఆరంభింపజేసి ఈ 31లోగా మొత్తం మొక్కజొన్న సేకరణ జరగాలని చెప్పంటారు. ఈ 31లోగా మొత్తం మొక్కజొన్న సేకరణ జరగాలి. ఇవాళ మంత్రి గారు చెప్పిండ్రు మేము 31లోగా 8 రోజుల లోపల ఏదైతుందో మొత్తం వ్యవసాయ ఉత్పత్తులన్నీ సేకరిస్తామని చెప్పాను అన్నారు. ఈ మా మాట మీద ఉన్నట్టయితే అవి నిలబెట్టుకోవాలని చెప్పని కోరుతూ ఏదైనా రైతుల పక్షాన నేను మరొకసారి ఇవాళ ఈ జరుగుతున్నట్టుగా పరిణామాలకు మేము కూడా బాధపడుతున్నాం. మేము కూడా రైతు బిడ్డలు మేము చెప్పంటూ నేను నాయి కూడా బట్టలు కళ్ళాలు ఉన్నాయమ్మా. నేనేం అనలేకపోతున్నా. నేను నాకు 20 రోజులే అమ్మా. మావాడు అంటే ఎట్లయితే దొక్కించుకుందాం అని చెప్పాడు ఆయన. మనమే దారి తప్పితే ఇంకేం బుద్ధి ఎట్లా చెప్తారు ఆయన. ఎట్లయితే అట్లే అది అదృష్టం మిగతాళ్ళకి ఎట్లా మనకు అట్టయితారని చెప్పి ఉపయోగపడుతున్నామని చెప్పంటున్నాను. అటువంటి రైతు పరిస్థితి అట్లా ఉందని చెప్పంటున్నాం. దయచేసి ఓపిక పట్టండి. ఇంకో 4 పంటలు కష్టపడ్డట్టయితే తర్వాత దేవుని దేవాలు అందరం ఆశించినట్టు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇలా మనకు పంటల మద్దతు ధర కల్పింపజేయడమే కానీ ఇలా రైతు బీమానే కానీ రైతు భరోసానే కానీ ఆఖరికి కొనుక్కుందామంటే యూరియా దొరకద్దానే అది యాప్ ఇంట్రడ్యూస్ చేసిన యాప్ ఏదో ఎవరికి తెలియదు. యాప్ నాకైతే ఆపరేట్ చేయరాదమ్మా. మీరు చదువుకున్న వాళ్ళు నాకు తెలియదు కానీ నాకైతే యాప్ ఆపరేట్ చేయరాదమ్మా. లేదు తల్లి నాకు చేయరాదమ్మా అంటూ నేను ఆ యాప్ నాకు ఆపరేట్ అది బ్లాక్ చేసింది. అది తెలియదమ్మా అంటున్నా. అది బ్లాక్ చేసింది. వీళ్ళ కాయగూరలు పండించేటోళ్ళు ఉన్నారు. జైత్యాల పట్టణాన్ని పరిసర గ్రామాలల్లో కాయగూరలు పండించేటోళ్ళు ఉన్నారమ్మా. వాళ్ళకి ఏదో డిఐపిఓ కాంప్లెక్స్ యూరియా వాళ్ళకి అవసరం ఉంటుంది. అది బ్లాక్ చేసి పెట్టేసిండు. ఇలా పచ్చికంకి ఏదైతుందో ఇప్పుడు మన రోహిణిలో నారు పోస్తారు. మీకు ఉత్తర్లో వచ్చిందన్నమాట. పచ్చికంకి ఏదైతుందో ఉత్తర్లో వచ్చింది. చెరుకులకు అవసరం పడుతుందని చెప్పంటు నేను. ఇప్పుడు ఎక్కడ లేని దేశంలో ఎక్కడ లేనిది ఈ యాప్ ఇంట్రడ్యూస్ చేసి దాన్ని బ్లాక్ చేసిందని చెప్పి అంటున్నా. ఇక్కడ మొత్తం దేశంలో ఎక్కడ లేని సమస్యలని తెలంగాణలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. దేశంలో ఎక్కడ లేని సమస్యలన్నీ కూడా తెలంగాణలోనే కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. మీదికెళ్ళి ఆశ్చర్యం ఏంటంటే కాంగ్రెస్ నాయకులు అక్కడ ఏదో నిరసన ధర్నా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అర్థమవుతలేదా? ఇక్కడ రైతులు కళ్ళల్లో పడిగాపులు కాస్తుంటే వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా ఓ మంత్రి కానీ ఓ ఎమ్మెల్యే కానీ కళ్ళాలు తిరిగి రైతుల సమస్యలు పరిష్కారం చేయడానికి ఆలోచన చేయకుండా ఇలా పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర నిజం పెరిగింది. ఎవడు బాధ్యుడే? బీజేపీ ఎంత బాధ్యత ఉన్నదో కాంగ్రెస్ కూడా అంతే బాధ్యత ఉన్నది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం లోపల బీజేపీది ఎంత బాధ్యత ఉన్నదో కాంగ్రెస్ పార్టీది అంతే బాధ్యత ఉన్నది. దేశంలో ఇవాళ చెప్తున్నాను నేను, వీళ్ళ తెలంగాణతో పాటుగా కేరళ అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధర ఉన్న రాష్ట్రాలు ఎవి ఉన్నాయని చెప్పంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇవాళ తెలంగాణ, కేరళ అని చెప్పంటున్నాయి. దానికి సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి, సిగ్గుపడాలని చెప్పంటున్నా. పెట్రోల్ మీద 35% వ్యాట్ ఉన్నది, డీజిల్ మీద 27% వ్యాట్ ఉంది. వీళ్ళు 35%, 27% ఎక్కడ లేదు. వీళ్ళు నార్త్ ఇండియాలో 19% ఉంది, 19%, 11% ఉన్నాయి. ఇక్కడికి వస్తేనే ఇక మన మీదిగా లోడ్ ఎక్కుతారట. ఇక దొంగే దొంగ అన్నట్టుంది కథ, దొంగే దొంగ అన్నట్టుంది కథ అని చెప్పి అన్నట్టుంది కథ అని చెప్పంటారు. దొంగలు ఊళ్ళు బతుకులని చెప్పి అంటారు కదా.
ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఏదైతుందో దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాడు వీని మీద వీడు వాని మీద ఇవాళ ఏదైతుందో పెట్రోల్ డీజిల్కి ఏమో కాంగ్రెస్ ధర్నా చేస్తుందట, వడ్లు కొంటలేదంటే బీఆర్ఎస్ ధర్నా చేస్తా, బీజేపీ ధర్నా చేస్తాడట. ఎట్లనే చెప్పంటున్నాను నేను. మళ్ళీ ఇదే కాంగ్రెస్ అంటది బీజేపీలు మా అడ్లు కొంటలేరు. మరి వాళ్ళు అడ్లు కొనేందుకు ఇక్కడ దాకా వచ్చిందా? మరి రాష్ట్రంలో అధినేత ఎవరు? రేవంత్ రెడ్డి. కేంద్రంలో అధినేత ఎవరు? మోడీ గారు. ఇద్దరు భాయి అని చెప్పిన ఒకరి మీద ఒకరు పక్కన కూర్చొని ఇకిలిచ్చి నవ్వుతారు. అటువంటి మరి రాష్ట్రానికి సంబంధించిన ఒక సమస్య పరిస్థితులు చేయాలి కదా. ఇప్పుడు వరిధాన్యం కానీ, మొక్కజొన్న కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, మా ఆటో కార్మికులే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని చూస్తేనే భయం అవుతుంది. మన రైతుల పరిస్థితి ఎట్లుందో ఆటో కార్మికుల పరిస్థితి ఎట్లుంది. నెలకు 1000 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకు. 30 మాసాలు గడిచింది. ఇంతవరకు ఏ ఒక్క నెల 1000 రూపాయలు కూడా కాదు, 1 రూపాయలు కూడా ఇవ్వలేదు చెప్పంటారు. ఇక మిగిలిన 30 మాసాలు ఉన్నది. ఈ 30 మాసాలు నెలకు 2000 ఇచ్చినట్టయితే పేన 30 మాసాలది వాళ్ళకి నిడుతుంది. వాళ్ళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో ముందు అత్యధిక భారం పడే ప్రజల మీద ఎట్లా పడుతుందో ఆటో కార్మికులు, క్యాబ్ డ్రైవర్లు వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళ తల 2000 రూపాయలు నెలకి ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కోరుతున్నా. ముఖ్యంగా రైతాంగ సమస్యల పరిష్కారం ఇలా ప్రభుత్వ బాధ్యత. ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఇక్కడ మేము ఎప్పటికీ సిద్ధంగా ఉంటామని చెప్పంటూ నేను. ఇక్కడ మేము రైతు కుటుంబంలోకి వచ్చినటువంటి వాళ్ళం, రైతు సమస్యలు తెలిసినటువంటి వాళ్ళం. కాబట్టి ఏదైతుందో దీన్ని ఇవాళ ఈ నెల చివరిలోగా 31 మేలోగా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఒక మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కూడా వరి ధాన్యమే కానీ మొక్కజొన్న సేకరణ పూర్తి చేయాలి డిమాండ్ చేస్తూ ఇలా రాయకల్ మార్కెట్కి సంబంధించి మాత్రం ఏదైతుందో మరి మిత్రులు రైతులందరూ కూడా రేపు రోడ్ ఎక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులు, అట్లా మా ఎస్ఐ గారు ఎక్కడ ఉండరో ఆయన కూడా ఉంటారని చెప్పి మనం చేస్తాం.